గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ ను గద్దె దింపుతామన్న బీజేపీ. హీట్ పెంచుతున్న హిల్ట్ పాలసీ. టాప్ 9 తెలంగాణ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు 6 ఖండాలు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో మంత్రులు బిజీగా ఉన్నారు. అందరికీ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగు ఉండదు అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమన్నారు. కాంగ్రెస్ ను గద్దెదించే వరకు పోరాటం ఆగదన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ వి ప్రజా వ్యతిరేక విధానాలన్నారు. రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించారని, మూసీ ప్రక్షాళన ఎవరి కోసమని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సిద్ధమా అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం కేంద్రంగా అవినీతి జరిగిందని, కాంగ్రెస్ పాలనలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చకు తాము సిద్ధమన్నారు. మెజార్టీ హామీలు అమలు చేశామని, 3 ఏళ్లలో మిగతా హామీలన్నీ అమలు చేస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తానన్నారు మహేశ్వర్ రెడ్డి. ఏ జోన్లో ఎన్ని భూములున్నాయో క్లారిటీ ఇవ్వాలన్నారు. హిల్ట్ పై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తానని, ఆరోపణలు రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. హిల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు జగదీష్ రెడ్డి. 9,300 ఎకరాల స్థలం విలువ 10 లక్షల కోట్లన్నారు. జియో విషయం ఆ శాఖ మంత్రికి కూడా తెలియదన్నారు. రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో 450 మంది రైతులకు 59 రోజులుగా డబ్బులు రాలేదన్నారు. విజయసాయి ఘాటు కామెంట్స్. రెడ్ బుక్ సిద్ధాంతం తెలుసన్న కారుమూరి. దుష్ప్రచారం తగదన్న వేమిరెడ్డి. టాప్ 9 ఆంధ్రప్రదేశ్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కొత్త పందాలో విజయసాయిరెడ్డి ట్వీట్స్ చేశారు. మత మార్పిడులను వ్యతిరేకిస్తూ ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదన్నారు. డబ్బాస చూపి మతం మార్చాలని ప్రయత్నించే వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం నేర్పిద్దామన్నారు. కర్ణాటకలో తెలంగాణ డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు పవన్. శ్రీకృష్ణ మఠం బృహత్ గీతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. దొంగను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళకి ఈ కేసు చిన్నదేనన్నారు. చంద్రబాబు రెడ్ బుక్ సిద్ధాంతాలు అందరికీ తెలుసన్నారు కారుమూరి నాగేశ్వరరావు. యాదవ్లపై జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీడీఆర్ బాండ్లలో అవినీతి అంటూ తనపై ఆరోపణలు చేశారని, కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. జగన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు వేమిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్న అప్పన్నకు జీవనోపాధి కోసం 50,000 చెక్ ఇచ్చానని, సాయం చేస్తే తనపై నిందలు వేస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు ఆ పార్టీ నేత అబ్బయ్య చౌదరి. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు అబ్బయ్య చౌదరి. ఈ నెల 11న ధర్మవరం నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కొనసాగుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. 25న అమరావతిలో బహిరంగ సభతో యాత్ర ముగుస్తుందన్నారు మాధవ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ చంద్రగిరిలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 1.16 లక్షల సంతకాలను సేకరించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార హోరు. కామారెడ్డి జిల్లాలో ఏకగ్రీవాల జోరు. ఏరులై పారుతున్న మద్యం. టాప్ 9 పల్లెపోరు వార్తల్ని చూద్దాం. 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 8,304 వార్డుల్లో అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పొంగులేటి నియోజకవర్గంలో 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి పదును పెడుతున్నారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున కౌశిక్ రెడ్డి, ఈటెల రాజేందర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఖమ్మం జిల్లా తాటిపూడి రెబ్బవరం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో మద్యం ఏర్లై పారుతోంది. ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం పెరిగింది. 15 రోజుల్లోనే 40% మద్యం అమ్మకాలు పెరిగాయి. ఖమ్మం జిల్లా విప్పలమడకలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిపిఎం అభ్యర్థిని గెలుపు కోసం పలు రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయి. సిపిఎం, బీఆర్ఎస్, జనసేన నాయకులు మద్దతు పలికారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లి సర్పంచ్ అభ్యర్థి సింగిరెడ్డి నవీన చికెన్ కొడుతూ ఓటర్లను ఆకర్షించారు. ధాన్యం తూకం వేశారు. ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామంలో 50 ఏళ్లుగా ఏకగ్రీవాల సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి కూడా అందరి సహకారంతో కిన్నెర సుజాతను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో పంచాయతీ ఎన్నికల వేళ క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మాజీ సర్పంచ్ క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రోడ్లపై రౌడీ షీటర్లు, మావోయిస్టుల జనంబాట, ఆగని స్క్రబ్ టైఫస్ కేసులు. టాప్ 9 గ్రామీణ వార్తల్ని చూద్దాం. గుంటూరులో రౌడీ షీటర్లను రోడ్లపై నడిపించారు పోలీసులు. నేరాల జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్. అల్లూరి జిల్లాలో మావోయిస్టులు జనం బాట పడుతున్నారు. ఛత్తీస్గఢ్ కు చెందిన 2 దళ సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దర్బా డివిజన్ కు చెందిన దిర్తి విజయాల, మడివి గంగి సరెండర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలతో బాధపడుతున్న బాధితుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, చిత్తూరు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లాలో డోలీ కష్టాలు కొనసాగుతున్నాయి. గాదిలలో భజంతి అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులొచ్చాయి. రోడ్డు సదుపాయం లేకపోవడంతో 2 కిలోమీటర్లు డోలీలో తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతపురం జిల్లా జల్లిపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువకు గండిపడింది. నీరంతా వృధాగా పోతోంది. పంట పొలాలు నీట మునుగుతున్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపదలో ఉన్న వారికి వీపీఆర్ ఫౌండేషన్ ఆపన్నహస్తం అందిస్తోంది. నెల్లూరు సిటీలో 84 మందికి ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసింది. రాజకీయాలకు అతీతంగా ఫౌండేషన్ పనిచేస్తోందన్నారు చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం వేళ మల్లికార్జునుకి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు చేపట్టారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య రథోత్సవం నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సందడిగా మారింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మాడవీధులన్నీ కిక్కిరిశాయి. తమిళనాడు నుంచి బీహార్ వెళ్తున్న ఏకశిలా సహస్రలింగం ఆదిలాబాద్ చేరుకుంది. ఇచ్చోడ దగ్గర ప్రజలు లింగాన్ని దర్శించుకున్నారు. పాట్నాకు వెళ్లేసరికి మరో 25 రోజులు పడుతుందని నిర్వాహకులు తెలిపారు. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో కలకలం. ఆలయ ఈవో చేతివాటం, ప్రాణం తీసిన స్థల వివాదం. టాప్ 9 క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ పై సస్పెన్షన్ వేటేశారు వీసీ. వీడియో తీసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ పైన కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 25 కాటన్ల బీర్ సీసాలను పట్టుకున్నారు పోలీసులు. మాల్ గ్రామం నుంచి అజిలాపురానికి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మేదీపట్నం పోలీస్ స్టేషన్లో చోరీ జరిగింది. ఏకంగా పోలీస్ డ్రైవర్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ 1,75,000 ఫోన్ను కొట్టేశాడు. శ్రవణ్ కుమార్ ను పట్టుకుని రిమాండ్కు తరలించారు ఉన్నతాధికారులు. సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయం ఈవో మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారి చీరలు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు భక్తులు. ఈవోను స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీవీకి అధినేత విజయ్ రోడ్ షోకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఈ నెల 16న ఈ రోడ్లో రోడ్ షోకి పర్మిషన్ కోరాయి పార్టీ శ్రేణులు. తొక్కిస్లాట జరిగే ప్రమాదం ఉందని కార్నర్ మీటింగ్ కు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు స్మృతి మంధాన. ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే క్లారిటీ ఇస్తున్నట్లు వెల్లడించింది. తన ఫోకస్ అంతా ఆట మీదే ఉండబోతోందని పేర్కొంది.
విశాఖ సింహాచలం స్వామిని దర్శించుకున్నారు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ. ప్రత్యేక పూజలు చేశారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. విశాఖ వన్డేలో సౌత్ ఆఫ్రికాపై హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు కోహ్లీ. వన్డే సిరీస్ గెలుచుకున్న టీమిండియా టీ20 సిరీస్ కు సమాయత్తమవుతోంది. టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత్ సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు భువనేశ్వర్ వచ్చారు. ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బెంగళూరులో పాత కార్ల ర్యాలీ ఆకట్టుకుంది. వందల సంఖ్యలో పాత కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు కనువిందు చేశాయి. విధాన్ సౌధ ఎదుట ర్యాలీ నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని ప్రారంభించారు ఈఓ వెంకట్రావు. దేవాలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించడమే లక్ష్యమన్నారు ఈఓ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని ఈశ్వర్ థియేటర్ దగ్గర ఓమ్ని కారు దగ్ధమైంది. ఎవరైనా నిప్పంటించారా, షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయా అన్నది తేలాల్సి ఉంది. ఇండిగో సంస్థలో సంక్షోభం కంటిన్యూ. ఎయిర్పోర్టుల్లో నిరీక్షణ, గుట్టలుగా పేరుకున్న లగేజ్. టాప్ 9 వార్తల్ని చూద్దాం. ది గ్రేట్ విమానయాన సంస్థగా చెప్పుకునే ఇండిగో సంస్థలో సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది. 6 రోజులుగా అదే పరిస్థితి నెలకొంది. ఇవాళ ఏకంగా 650 విమానాలు రద్దయ్యాయి. ప్యాసింజర్లు గంటల తరబడి ఎయిర్పోర్టుల్లో నిరీక్షిస్తున్నారు. ఆందోళన, అసహనంతో రగిలిపోతున్నారు. కుప్పకూలిన సేవలు ఇప్పట్లో సాధారణ స్థితికి వస్తాయా, టేకాఫ్ అవుతాయా అన్నది బిగ్ టాస్క్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి 115 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో 220కి పైగా విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి రీషెడ్యూల్ చేసిన విమానాలు కూడా రద్దయ్యాయి. డీజీసీ ఆదేశాలతో ఇండిగో దిగొచ్చింది. ఇప్పటిదాకా 610 కోట్ల రూపాయలను ఇండిగో రీఫండ్ చేసింది. 3000 లగేజ్ బ్యాగ్లను ఇప్పటివరకు ప్యాసింజర్లకు అందించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో లగేజ్ గుట్టలుగా పేరుకుపోయింది. కార్గో టెర్మినల్ ని తలపిస్తున్నాయి ప్యాసింజర్ టెర్మినల్స్. ఎటు చూసినా వేల సంఖ్యలో బ్యాగులు, సూట్ కేసులే కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాక చెక్ ఇన్ ఎంతసేపటికి అవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయిందా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రధాని మోదీ ఈజ్ ఆఫ్ ఎయిర్ అని వాగ్దానం చేస్తూ సీజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ ను కానుకగా ఇచ్చారని సెటార్లు వేసింది కాంగ్రెస్. సమస్య ఎక్కడున్నా వైఫల్యం మాత్రం ప్రభుత్వాందేనని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్. ఇండిగో సంక్షోభానికి ఎయిర్లైన్స్ తో పోటీ పడలేకపోవడమే కారణమన్నారు కే పాల్. చాలా దేశాల్లో పదుల సంఖ్యలో ఆపరేటర్లుంటే భారత్ లో మాత్రం ఒకరిద్దరు ఆపరేటర్లే ఉన్నారన్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్. ఇవాళ 1500 విమానాలు నడిపామన్నారు. ఓటీపీ వ్యవస్థ మెరుగుపడిందన్నారు. కేరళలో పంచాయతీ పోరు, లదాఖ్ లో అభివృద్ధికి పెద్దపీట, యువత ఆకాంక్షలకు అద్దం పడతామన్న ముఫ్తీ. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. కేరళలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పేరుక్కాడ ప్రాంతంలో బీజేపీ ప్రచారం చేపట్టింది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపున భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఢిల్లీ ఏఐ ఆధారిత ఇన్నోవేషన్ హబ్ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా. సాంకేతికత సమస్యలను చేరినప్పుడే నిజమైన సంతృప్తి అన్నారు రేఖా గుప్తా. అప్పుడే యువతకు అవకాశాలు మెరుగవుతాయన్నారు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని ఆయన భార్య నవజోత్ కౌర్ తెలిపారు. కశ్మీరీ యువత రాజకీయాలపై విశ్వాసం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ. యువత బాధను తాము అర్థం చేసుకుంటామన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ కు సిద్ధమని ప్రకటించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రేక్షకులకు అవసరమైన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు. మ్యాచ్లకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. లదాఖ్ లో పర్యటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. 28 రోడ్లు, 93 బ్రిడ్జ్లు, 4 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. జైపూర్లో ఒక భవనాన్ని కూల్చేశారు అధికారులు. నిర్మాణంలోని 5 అంతస్తుల భవనాన్ని ఉన్నట్టుండి పగుళ్లొచ్చాయి. అప్రమత్తమైన అధికారులు భవనాన్ని నేలమట్టం చేశారు. పక్క భవనాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. చార్ధామ్ యాత్ర మొదలైంది. అయోధ్య నుంచి సాధువులు యాత్రగా బయలుదేరారు. ముందుగా అయోధ్యలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమని సాధువులు ప్రకటించారు.
కోల్కతాలో గీతా పారాయణం చేపట్టారు. సాధువులు, హిందూ మతస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు, హారతి, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.